మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు గత దినాలంతా మనకు క్షేమమును, సురక్షితమును, నెమ్మదిని, ఆనందమును, ఆదరణను కలగజేసి ప్రభువు తన సన్నిధిలో మనలను నిలబెట్టుకున్నాడు. మనలను నిలబెట్టుకున్న మహోన్నతుడైనటువంటి దేవుని ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చేరి ఆయనను స్తుతించడం దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, యోగ్యత. ఈ పునరుద్ధానపు దినాన పునరుద్ధానుడైనటువంటి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాలలో ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు తన ఉన్నతమైనటువంటి కార్యాలు నిశ్చయముగా ప్రభు జరిగిస్తాడు. మన జీవితంలో మనము దేవుని సన్నిధిలో సంపూర్ణంగా పని చేయవలసినటువంటి వారమై ఉన్నాము. సగము పని చేసే వాళ్ళం కాదు, సంపూర్ణంగా పనిచేసే వాళ్ళమై ఉన్నాము. నువ్వు చేసిన పనికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని కలగజేస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత పరిచర్య సమర్పించుకొని చేస్తావో అంతకు మించిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత సమయానికి నువ్వు హెచ్చిస్తావో, ఎంత సమయాన్ని నువ్వు గడుపుతావో ఆ సమయమునకు తగిన గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. సమయాన్ని దొంగిలిస్తే, లేకుంటే దేవుని సన్నిధిని విడిచిపెడితే పొరపాటున కూడా నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకోలేవు. ఏది ఏమైనా కృప కలిగినటువంటి దేవుని సన్నిధిలో మనమంతా చేరాము. మనలందరినీ దేవుడు ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి అని పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఒక చిన్న మాట, కరుణించు దేవుని వలననే అగును. కరుణించు దేవుని వలననే అగును. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వాక్యము చివరి మాట, కరుణించు దేవుని వలననే అగును, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని, పొందగోరు వాని వలన కాదు, ప్రయాసపడు వారి వలన కాదు, కరుణించు దేవుని వలననే సమస్తమగును. ఇప్పుడు చదువుతారు ఆ మాటను అందరూ. పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు గాని, కరుణించు దేవుని వలనే అగును. చూడండి, నన్ను చూడండి. నా దేవునికి ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా కాదు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చదవబడిన వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వింటే ఈ రోజైనా మీ జీవితాలలో దేవుడు తన ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించునుగాక. పొందగోరు వాని వలన కాదు, ప్రయాసపడు వారి వలన కాదు. ఇంతవరకు మనకు తెలిసిన వేదాంతం ఏమిటంటే, ఇక్కడ చూడండి, తలల పైకి ఎత్తి చూడండి. ఇక్కడ ఉన్న మీలో ఎవరైనా సరే పొందుకోవాలి అన్నటువంటి ఆశ ఉందా లేదా? ఉందా లేదా? మరి ఎందుకు పొందుకోలేకపోతున్నారు? పొందుకోవాలని ఆశ అందరికీ ఉంది కదా. అందరూ పొందుకోవాలని ఆరాటపడతారు కదా.
ఏబెబ్బే మాకేమొద్దండి చెప్పే, మేము అస్సలు తీసుకోమని మేము పొందుకోమని అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దండేసి దండం పెడదాం. మా ఊర్లో ఒక సామెత ఉంది, ఇచ్చేవాడిని చూస్తే సచ్చినోడు కూడా లేచి వస్తాడంట. అదే పొందుకోవడానికి అంటే సామెత అటు చెప్తారు. ఆఖరికి సచ్చినోడికి కూడా తీసుకోవాలని ఆశ ఉంది అని ఆ ప్రాంత ప్రజలు చెప్తూ ఉంటారు. మరి పొందుకోవాలని ఆశ ఉంది, పొందుకోవాలి అని ప్రయాస ఉంది, పొందుకోవాలి అనే తపన ఉంది, పొందుకోవాలి అనే కోరిక ఉంది, కానీ పొందుకోలేకపోతున్నాం. పొందుకోవాలి అని అడుగులు వేస్తున్నావు కానీ పొందుకోవాలి అని ఏమిటండి గుప్పెడంత గుండెల్లో కొండంత ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్నావు కానీ పొందుకోలేకపోతున్నావు. పొందుకుని వాని వలన కానీ ఏ ప్రయోజనము లేదు. కొంతమంది రెండవ కేటగిరీ, ఒకరు పొందుకోవాలని ఆశ ఉంటుంది కానీ ఒక్క అడుగు కూడా ముందుకే. దేవుని బిడ్డలారా, ఇంకొక గుంపు చెప్తున్నాడు అక్కడ, ప్రయాసపడువారు రాత్రనక పగలనక ప్రయాసపడతారు, పరుగులు తీస్తూ ఉంటారు, కానీ వారి ప్రయాసమునకు ఏమాత్రము ప్రతిఫలము లేక నిష్ప్రయోజకులుగా మార్చబడుతూ ఉంటారు. ఎంత మాత్రము ప్రయోజనము లేకుండా 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తనకు కలిగిన సంపాదన అంతా వ్యయము చేసింది, వైద్యులకు ఖర్చు పెట్టింది, అనేక తిప్పలు పొందింది, సంకటపడింది, ఏమాత్రము ప్రయోజనము లేదు. ఆమెకు తెలియని వైద్యులు లేరు. కారణం ఏమిటంటే రోగం తగ్గించుకోవడానికి అలోపతి, హోమియోపతి, చలోపతి, ఏమిటండి నాటు వైద్యం, నీటి వైద్యం, పోటు వైద్యం, హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఆ ఊరు, ఈ ఊరు, తన ఆస్తినంతా తనకు కలిగిన రోగాన్ని బట్టి రోగాన్ని బాగు చేసుకోవాలని ప్రయాసపడింది, కానీ ఏ ప్రయోజనము లేదు. యేసు ప్రభుని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళ అత్తకు జ్వరం వస్తే ఆయన ముట్టిన వెంటనే బాగుపడింది, వెంటనే లేచి అందరికి పరిచర్య చేసింది. యేసు ప్రభును విడిచిపెట్టి వలలు తీసుకొని తన స్నేహితుని పిలుచుకొని రాత్రి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. వలను విసిరాడు, లాగాడు. తెల్లవారింది, సూర్యోదయమైంది. దోణెలు దరికి తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకొని వలలను బాగు చేసుకుంటూ ఉన్నారు. 2 దోణెలు, 3 వ్యక్తులు వలల్ని బాగు చేసుకుంటూ ఉన్నారు. సీమోనుదైన దోణె ఎక్కి యేసయ్య కొంచెము లోతుకు నడిపించమన్నాడు. కొంచెము లోతుకు నడిపించిన తర్వాత ఇప్పుడు వల వేయమన్నాడు. ఈయన ప్రసంగం వేదాంతం ఏంటో తెలుసా అండి? చాలామంది ఈ పేతురులాగానే ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఈయన ప్రసంగం వేదాంతం ఏంటో తెలుసండి? ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా దొరకలేదు. ఈ పగటిపూట నువ్వు వలయమంటావేంటి? ఈ సీజన్ ఏంటో తెలుసా? రాత్రి మాత్రమే చేపలు పడతాయి ఈ సముద్రంలో, రాత్రి మాత్రమే చేపలు పడతాయి ఈ సరస్సులో. నువ్వేంటి పగలు వలవేయమంటున్నావు? దీని లోతెంతో తెలుసు, దీని వెడల్పు ఎంతో తెలుసు, ఏ సీజన్లో ఏ చేపలు పడతాయో తెలుసు. అయినా రాత్రంతా ప్రయాసపడ్డాము, ఒక్క చేప కూడా. అసలు సీజను ఇది మే నెల కదండి, మామిడికాయలు దొరికే సీజన్, అవునా కాదు? మామిడికాయలు దొరికే సీజను ఏమిటండి? డిసెంబరు, జనవరిలో వెళ్ళి మామిడికాయలు కావాలంటే దొరుకుతాయా? దొరకవు. అంటే ఆ సీజన్ను బట్టే ఆయన చెప్పే వేదాంతం. సరే, ఎందుకు వచ్చింది? నువ్వు చెప్పావు కదా, నీ మాట చొప్పున నేను వల వేస్తాను అని చెప్పి ఆయన మాట ప్రకారం వల వేశాడు.
వల వేసిన తర్వాత లాగితే రాదే. నేను అనుకున్నాను ఏ రాళ్ళో ఏ కంపో ఇదేనికో పడింటుంది, నా వల పగిలిపోతుంది. ప్రభు వైపు చూస్తున్నాడు, వల వైపు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారం చేయకపోతే బాధపడతాడేమో, కోప్పడతాడేమో, లాగితే వల చినిగిపోతుందేమో. ఆయన చెప్పింది చేయకపోతే కోప్పడతాడు, బాధపడతాడేమో, లాగితే వల చినిగిపోతుందేమో అని చెప్పి ఆయన్ని చూడడం లాగడం, ఆయన్ని చూడడం లాగడం. కాస్త పైకి లాగిన తర్వాత చాలా భారంగా ఉంది అది. కాస్త పైకి లాగిన తర్వాత ఇప్పుడేంటి ఆయన్ని చూడడం, వలను చూడడం, ఆయన్ని చూడడం, వలను చూడడం జరిగిందా? తర్వాత ఏం జరిగిందంటే ఒక్కొక్క చేప ఆ వలలో ఎగురుకుంటూ వచ్చి పేతురుని చూసి మరలా కిందికి వెళ్తుంది. నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వారి వలననైనను కాదు, కరుణించు దేవుని వలనే సమస్తము సాధ్యపరచబడబోతున్నది. ఆయన జరిగించబోతున్నాడు. ఆయన కార్యాన్ని ప్రారంభించాడు, ఆయన జరిగిస్తాడు. ఇప్పటి వరకు ఇంతవరకు నీ జీవితంలో ఏది పొందుకోలేకపోయినా, ఇంతవరకు ప్రయాసపడిన ప్రయాసమునకు ప్రతిఫలము కలగకపోయినా ఈ రోజున ఆయన కరుణించబోతున్నాడు. కరుణ నీ మీదికి దిగిరాబోతున్నది. ఆయన కార్యాన్ని జరిగించబోతున్నాడు. కృప కలుగునుగాక, కనికరము కరుణాధారలు నిండుగా మెండుగా నీ మీద కృమ్మరించబడునుగాక. కరుణించు దేవుని వలన అద్భుత కార్యాలు అనుభవించుదువుగాక. ఆయన మాత్రమే నిన్ను కరుణించబోతున్నాడు. కరుణించువాడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. కరుణించువాని వలనే అవ్వబోతున్నాయి. అయ్యిందా? లేదు. అయ్యిందా? లేదు. జరిగిందా? లేదు. ఓకేనా? నో. జరిగిందా? లేదు. లేదు, జరగలేదు. జరిగిందా? రేపటి దినాల్లో చెప్పబోతున్నావు, రాబోతున్న దినాల్లో చెప్పబోతున్నావు. అవును, జరిగింది. నేను పొందుకోవాలని ఆశపడ్డాను, నా ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. పొందుకోవాలని ప్రయాసపడ్డాను, ప్రయాసమునకు ప్రతిఫలము దేవుడు నాకు సమృద్ధిగా అనుగ్రహించాడు. ప్రతిఫలము నాకు కలిగింది. ప్రతిఫలము నేను పొందుకున్నాను. ప్రతిఫలమును నేను అనుభవించబోతున్నాను. అవును, ఆమేన్. ఆమేన్ అంటే అలాగే జరగబోతుంది నీ జీవితంలో. ఇంతవరకు నీ ప్రసంగం ఏమిటి? లేదు. నో, నథింగ్, లేదు. ఇప్పుడు అవును, చేతులు పైకెత్తి అవును, నా దేవుడు గొప్ప కార్యాలు చేశాడని చెప్పబోతున్నావు. నా దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడని చెప్పబోతున్నావు. దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ప్రార్థించాను, ప్రభువు నీకు చెబుమన్నాడు, చెబుతూ ఉన్నాను. అవును అని అనేకులు ఎదుట సాక్షిగా నిలబడబోతున్నావు. కార్యాలు జరిగించబోతున్నాడు. కృపతో నింపబోతున్నాడు. కరుణించే దేవుడి కరుణ నీ మీద కుమ్మరించబడబోతున్నది. ఆ కరుణ నీ మీద కుమ్మరించబడితే శాపం కొట్టివేయబడుతుంది. ఆ కరుణ నీ మీద కుమ్మరించబడితే దరిద్రపు రేఖలను దాటుతావు. ఆ కరుణ నీ మీద కుమ్మరించబడితే సమస్తమును నువ్వు అనుభవించబోతున్నావు. అవును. కార్యం ఏంటండి? కార్యం ఏమిటండి? కార్యం ఏమిటండి? అవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటండి? అవును. పక్క వాళ్ళతో చెప్పండి, చెప్పండి. చూడండి, ఒకరి మకాలు ఒకరు చూడు. కొట్టుకోలేదు కదా. అవును. అవదు, అవదు, అవదు. ఆ మాట రాదు ఇక నీ నోట. ఎందుకంటే అవును అని దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. అయ్యేటట్లుగానే దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కరుణించు దేవుని వలననే అగును. యెషయా గ్రంథంలో ఒక మాటను చదువుదాం. యెషయా గ్రంథం, మంచి నీళ్ళేనా. యెషయా గ్రంథం 30
3వ అధ్యాయము 2వ వాక్యం. ఏంటండి? మాయందు కరుణించుము, ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణగాను, మాకు రక్షణాధారముగాను, మాకు రక్షణ కలగజేయువాడవుగాను, మాకు రక్షణను అనుగ్రహించు దేవుడవుగాను. మరలా ఒక్కసారి చదవండి. ఎందుకో ఆ మాట, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము, ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. కరుణించే దేవుడు ఎలా ఉండాలని ఈ కీర్తనకారుడు కోరుకుంటున్నాడంటే, కరుణించు దేవుడు ఎలా ఉండాలని ఈయన గారు ఆశపడుతున్నాడు అని అంటే, దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యాన్ని చదువుతున్నాము. ఉదయకాలమున బాహువుగాను, ఆపత్కాలమున రక్షణాధారముగాను ఉండాలని కోరుకుంటున్నాడు. కరుణించే దేవుడు నీతో ఉంటే, కరుణించే దేవుడు నీతో ఉండగలిగితే పొద్దున్నే బాహువుగా ఉంటాడు. బాహువు అని అంటే ఇదిగో ఈ భుజము దగ్గర నుండి పూర్తిగా చెయ్యి ఉంది చూడండి, ఆ చెయ్యి ఉన్నట్టుగా, చెయ్యి ఉన్నట్టుగా. ఇప్పుడు చెయ్యి నీతో ఉంది, ఇప్పుడు నా చెయ్యి నీతో కూడా ఉంది అని అంటే నేను నీతో కూడా ఉన్నట్టే కదా. ప్రతి ఉదయమున దేవుడు నీతో ఉండబోతూ ఉన్నాడు, బాహువుగా ఉండబోతూ ఉన్నాడు. ఒకవేళ ఆపద వచ్చిందనుకోండి, ఆపద కలిగిందనుకోండి, ఆపదలో నిలిచి ఉన్నావనుకోండి, ఏం చేస్తాడు అని అంటే, ఆపదలో నిలిచి ఉన్నటువంటి సమయంలో రక్షణాధారముగా ఉంటాడు, రక్షణాధారముగా ఉండగలుగుతాడు. నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు, కలవరపడవలసిన అవసరము లేదు. సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు నీకు రక్షణాధారముగా ఉండబోతూ ఉన్నాడు, ఉదయమున బాహువుగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన కరుణ నీ మీదికి దిగి వచ్చునుగాక. కరుణించే దేవుడు ఎవరండి? ఆయన కరుణించే దేవుడు. ఇప్పుడు కరుణించే దేవుడు నీకు సమస్తమును చేస్తాడు. కరుణించే దేవుని వలననే అవుతుంది. అసలు ఏమవుతుంది దేవుని వలన? ఇప్పుడు కరుణించే దేవుడు కదా, కరుణించే దేవుని వలన ఏం జరుగుతుంది? కరుణించే దేవుని వలన జరిగే కార్యం ఏమిటి? కరుణించే దేవుని వలన ఏమవుతుంది? కొన్ని మాటలు నేను మీకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాను. ఒకసారి పేతురు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని అడుగుతున్నాడు, యేసయ్యా, నీ సహోదరులను క్షమించు అని చెప్తున్నావు కదా, నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అంటే, అప్పుడు ప్రభు అంటాడు, 7 సార్లు కాదు, 70 ఏండ్ల మట్టుకు మారులు, 70 ఏండ్ల మట్టుకు మారులు క్షమించు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 70 ఏండ్లు మట్టుకు. అంటే 70 ఏండ్లు అంటే అర్థం ఏమిటి? ఒకని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే ఈ పగ, ద్వేషము, కోపము ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయో తెలుసా అండి? 10 సంవత్సరాలు, 10, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు దాటిన తర్వాత, అవునా కాదండి, పగ, ద్వేషము అర్థమవుతుందండి, మనిషిలో ప్రారంభించబడదు. అంటే ఎన్నిసార్లు నువ్వు క్షమించాలి అని అంటే, నీ జీవితకాలం అంతా నువ్వు క్షమించాలి, క్షమించాలి అని అక్కడ ఒక ఉపమానం చెప్తాడు. ఒక ఉపమానం, ఒక యజమానుడు లెక్క చూసుకుంటున్నాడు, లెక్క చూసుకుంటూ తన దాసుల్లో ఒకరిని పిలిచి బాగా పేజీలు పేర ఆరా తీసి ఆయన లెక్క అడిగాడు. ఆయన లెక్క చూడడం మొదలుపెట్టిన తర్వాత, లెక్కంతా తేలిన తర్వాత ఏం జరిగింది అంటే, ఆ దాసుడు
యజమానునికి 10,000 తలాంతులు అప్పుపడ్డాడు. చూడండి మీరు మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 24వ వాక్యం. అతడు లెక్క చూసుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఎంత బాకీ ఉన్నాడండి? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. ఎన్ని తలాంతులు? ఒక తలాంతుకి ఎంత? కింద ఫుట్ నోట్లో ఉంటుంది చూడు, 3,600. 3,600 ఇంటూ 10,000 లెక్క కొట్టు. 36,000. ఫోన్ ఉందా? 10,000 ఇంటూ 36,000 కొట్టు క్యాల్కులేటర్లో. కొట్టు, లెక్క కొట్టు. అంటే పొద్దున నాకు కాస్త తేడా వచ్చింది, మీరేదో వెరైటీగా చెప్తున్నారు అందుకని. కొట్టు ఒకసారి, లెక్క కొట్టు. 3,60,00,000 లెక్క కొట్టేవా? కరెక్టేనా? 10,000 ఇంటూ 3,600 లెక్క కొట్టు. 3,60,00,000. 3,60,00,000. అయ్యా బీదవాడినయ్యా, అయ్యా కరుణించండి అయ్యా, పిల్లలు గలవాడినయ్యా, ఇంతకాలం నీ దగ్గరే పనిచేశాను కదయ్యా, మరి లెక్కెందుకు తక్కువ వచ్చిందా? ఏమోనయ్యా తెలియదు, పొరపాటు అయిందయ్యా, ఒకవేళ తప్పు చేసేనేమో క్షమించయ్యా అయ్యా అని కాళ్ళ వేళ్ళ పడి బతిమిలాడితే యజమానుడు అన్నాడు, సరే వెళ్ళిపా అన్నాడు. ఈడక్కడుండి బయటకు వచ్చిన వెంటనే ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదేమో. ఈ లోపల ఈడికి ఏమిటండి 100 దేనారములు అప్పున్నవాడు ఎదురుపడ్డాడు. ఎన్ని దేనారాలు? ఒక దేనారం ఎంత అంటే 100 దేనారాలు ఎంత ఖర్చు, ఎంత అవుతుంది లెక్కేస్తే 50 రూపాయలు. వీడు యజమానుని దగ్గర ఎంత అప్పు పడ్డాడు? 3,60,00,000 అప్పు పడితే యజమానుడు ఏం చేశాడు? క్షమించాడు. వీడికి ఎవడో 50 రూపాయలు ఇవ్వాలి, 100 దేనారాలు 50 రూపాయలు ఇవ్వాలి. వీడు ఇంకా ఇంటికి కూడా వెళ్ళాడో లేదో, అట్లా వెళుతూ ఉండగానే వీడికి 100 రూపాయలు 50 రూపాయల 50 రూపాయలు ఇవ్వాల్సిన వాడు ఎదురుపడితే, రేయ్ డబ్బులేంటి, డబ్బులేవే అని కాలర్ పట్టుకున్నాడు. ఆ చదువు, ఆ మాటను చదువు. అంటే ఇంటికి కూడా వెళ్ళలేదు, ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు అంటే దారిలో అని అక్కడ రాయలేదు, కానీ మనకు దాన్ని అర్థం చేసుకుందాం. అటు బయటికి వచ్చి వెళుతూ ఇంకా ఇంటికి వెళ్తున్నాడో, క్లబ్కి వెళ్తున్నాడో, పబ్కి వెళ్తున్నాడో, సినిమాకి వెళ్తున్నాడో తెలియదు, మొత్తానికి వెళ్తున్నాడు. వాడు ఎదురొచ్చాడు, 100 దేనారాలు ఇవ్వాల్సినవాడు 10,000 దేనారాలు, 10,000 తలాంతులు క్షమించబడ్డాడు. 100 దేనారాలు అంటే 50 రూపాయలు ఇవ్వవలసిన వాడు ఎదురైతే చదువునా ఒకరిని చూసి వాని గొంతు, మన భాషలో కాలర్ అన్నమాట, నీవు నాకు అప్పున్నది చెల్లించు, సాగిలపడయ్యా ఓర్చుకో, నీకు చెల్లిస్తాను, నాకు కొంచెం టైం ఇమ్ము అంటే ఆ 30వ వాక్యంలో వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నవాడు చెల్లించు వరకు పంచాయతీ పెట్టాడు, కేసు పెట్టాడు, తీసుకెళ్ళి జైల్లో పడేసి. ఈ మాట ఈ 10,000 తలాంతులు క్షమించిన యజమానునికి తెలిసింది. వచ్చాడు, వచ్చి ఏంట్రా అబ్బాయి నువ్వు చేసింది? అబ్బే ఏం చేసానండి, అది ఇది పాపం దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఆడు చెరసాలలో వేయబడిన వాడు. ఈయన వచ్చాడు, ఏంటి
చూడండి, మీరు వాక్యాన్ని చదువుతారు. 33వ వాక్యం, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణించవలసి ఉండెను కదా అని వానితో చెప్పాడు. నేను నిన్ను కరుణించాను కదా, నీవు కూడా చూడండి ఏం కరుణించాడు. 27వ వాక్యంలో, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు ఎంత, వీని అప్పు 3,60,00,000. ఈ 3,60,00,000 అప్పు క్షమించబడిన వాడికి ఇంకొక దాసుడు ఎంత అప్పు? 50 రూపాయలు. 3,60,00,000 క్షమించబడినప్పుడు సంతోషంతో సంబరపడ్డాడు, కానీ 50 రూపాయల అప్పును క్షమించలేకపోయాడు. 35వ వాక్యాన్ని చదివితే, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం. నేను నిన్ను కరుణించాను కదా. అప్పు అని అంటే పాపము అని అర్థం. అప్పు అంటే అర్థం ఏమిటి? పాపము అని అర్థం. సార్ తలలు పైకెత్తండి అమ్మా, అయ్యా తలలు పైకెత్తండి. నువ్వు దేవునికి విరోధంగా ఎంత పాపం చేసావు? దేవునికి వ్యతిరేకంగా ఇప్పటికీ నీ ఆలోచన అంతా, మందిరంలో కూర్చొని వాక్యం వింటున్నా కూడా నీ ఆలోచన అంతా దేవునికి వ్యతిరేకంగానే ఉంది. ఇప్పటికీ నీవు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా మార్చబడలేకపోతున్నావు. అయినా దేవుడు ప్రతిరోజు క్షమిస్తున్నాడు కదా. నీ తలంపుల ద్వారా ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. నువ్వు చేతులతో చేసిన పాపం ద్వారా ఆయన మేకులు కొట్టించుకున్నాడు. నువ్వు పాపమునకై పరిగెత్తినటువంటి నీ స్థితిని బట్టి ఆయన కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. ప్రక్కలో అంటే నువ్వు అర్థం చేసుకో, ప్రక్కలో ఆయన బల్లెపు పోటును చనిపోయినా కూడా పొరిపించుకున్నాడు అని అంటే, ఎక్కడ నువ్వు ఏం పాపం చేసావో దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. ఇదిగో ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి నీ సహోదరుడు కానీ సహోదరి కానీ ఏదన్నా కాని మాట, అది పొరపాటున వచ్చిందో, తెలిసి వచ్చిందో, తెలియక వచ్చిందో చెబితే చచ్చిపోయేంత వరకు దాన్ని మనసులో పెట్టుకుంటావు. నువ్వు పరలోకానికి వెళ్తావా? ముఖం కూడా చూడవు, వందనాలు కూడా చెప్పవు. వందనాలు కూడా చెప్పవు. అన్నారు. ఇదిగో సాక్ష్యం. నువ్వు సాక్ష్యం పెట్టడం కాదు, రేపు ధవల సింహాసనము తీర్పు దగ్గర నువ్వు చేసిన ప్రతిదానికి ఆయన సాక్ష్యం నిలబెడతాడు. ఎన్ని అపరాధాలు, ఎన్ని పాపాలు, ఎన్ని దోషాలు, ఎన్ని అపవిత్రతలు, ఎన్ని అవిధేయతలు, ఎన్ని దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతిదీ, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పచ్చి పుండ్లు గాయాలు, నీకు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పాపపు రోగమైతే సిలువలో నిలువెల్లా ఆయన నలగగొట్టబడ్డాడు. నిలువున నలిగావా ఆ సిలువలో, కరుణతో పిలిచావా ఆ కనులతో. ఆయన నిలువెల్ల సిలువలో నలిగి నీ పాపమును క్షమించాడు. నీ పాపమును ఆయన మీద వేసుకొని నువ్వు పొందవలసిన శిక్షకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు. దేవుని బిడ్డ, నువ్వు నీ సహోదరుని క్షమించలేవా? నీ పక్కనున్న వ్యక్తిని క్షమించలేవా? కరుణించు వాని వలననే అగును. ఏమవుతుంది అని అంటే, ఆయన కరుణిస్తాడు. ఆ కరుణించే వాని వలన అయ్యే మొట్టమొదటి పని ఏమిటంటే, నీ పాపములు క్షమించబడబోతూ ఉన్నాయి.
సంతోషం లేదు. అప్పులు తీరుతాయంటే గట్టిగా చప్పట్లు కొట్టేవాళ్ళు. పాపములు క్షమించబడతాయి అంటే బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్నట్టుగా కూర్చున్నారు. నీ పాపములు క్షమించబడతాయి, నీ అపరాధములు క్షమించబడతాయి, నీ అవిధేయతలు క్షమించబడతాయి. కరుణించే దేవుని కరుణాదారులతో ఆయన మరలా ఒక్కసారి కడగబోతూ ఉన్నాడు. గొల్గొతా కొండపైన కార్చిన రక్తం ఇప్పుడు నిన్ను కడిగి పరిశుద్ధపరచబోతూ ఉన్నది. కడగబడుదువుగాక, రక్తముతో ప్రక్షాళన చేయబడుదువుగాక, ప్రక్షాళన చేయబడుదువుగాక. కరుణించే దేవుడు నిన్ను కడగబోతూ ఉన్నాడు. పాపములు క్షమించబడి ఉన్నాయి. పక్షవాయువు కలిగిన వాడిని పైకప్పులో నుండి దింపితే నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపు ఎత్తుకొని వెళ్ళిపోమన్నాడు. వెంటనే వాడు వాని పరుపు ఎత్తుకొని పోయి వాని పాపములు క్షమించబడ్డాయి. ఆయన క్షమించే దేవుడు, శిక్షించే దేవుడు కాదు. ఆయన కరుణించే దేవుడు, కఠినాత్ముడు కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ద్వేషముతో రగిలిపోయేవాడు కాదు. ఆయన దహించు అగ్ని వాస్తవం. నిన్ను కాదు, నీలో ఉన్న లోపాన్ని, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న అపవిత్రతను ఆయన కాల్చి బూడిద చేసి శుద్ధ సువర్ణముగా నిన్ను నిలబెట్టుటకు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఆయన కరుణించే దేవుడు. కరుణించే దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఏం చేస్తున్నాడంటే ఈ ఆరాధనలో నీ పాపాలను ఆయన క్షమించబోతున్నాడు. పాపాల పుట్టను ఆయన తీసి పక్కన పడేసి నీకు అడ్డు రాకుండా సమగల భూమిలో దయగలిగిన ఆత్మచేత ఆయన రాజ్యానికి నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. నిన్ను స్థిరపరచబోతూ ఉన్నాడు. ఆత్మీయ స్థితిలో వృద్ధిని కలగజేయబోతున్నాడు. పాపములు క్షమించబడి ఉన్నాయి. సమాధానము గల దానమై వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి సంతోషంగా. మందిరానికి వచ్చారండి ఒక ఆయన, బిల్ కలెక్టర్ గారు, బిల్ కలెక్టర్, పరిసయుడు, బిల్ కలెక్టర్ కాదు, పరిసయుడు. మందిరానికి వచ్చాడు. వచ్చి తిన్నగా అక్కడ చెప్పులు ఎరిచి, అర్థమైందండి, ఇది ఇక్కడ యాజకుడు నిలబడి ఆ పుల్పిట్ మీద దగ్గరికి వచ్చి, ప్రభువా నేనేంటో తెలుసా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, నేను ఆజ్ఞలు పాటిస్తాను, పుట్టింది మొదలుకొని నీ మార్గాల్లో నడిపించబడుతున్నాను, నేను 10వ భాగాలు ఇస్తాను. ఏమిస్తాడంటే అండి, మీరు ఇస్తారా 10వ భాగాలు? గుండె మీద చేసుకొని చెప్పండి. 10వ భాగం అంటే ఎంత? 1000కి 30 రూపాయలా? నాకు తెలియదేంటి? నాకు తెలియదా? నువ్వు 10వ భాగం ఇచ్చేది లేనిది దేవుడు నాకు చెప్పడా? 10వ భాగాలు ఇస్తాను అంటే మిమ్మల్ని ఇమ్మని నేను అడగట్లేదు. కొత్త నిబంధనలో 10వ భాగానికి మించి నువ్వు ఇవ్వగలగాలి, నీకు కలిగిందంత ఇవ్వగలగాలి. రేపు మీటింగ్ పెడుతున్నాను, ఇంట్లో 5,000 ఉన్నాయంటే 5,000 ఇవ్వగలగాలి, అది సమర్పణ. 5,000 ఉన్నాయిలే, మీటింగ్ జరగడానికి 10వ భాగం తీసుకెళ్ళి ఇస్తానులేండి అంటే అది ఎట్ట కుదురుతుంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను 10వ భాగం అడగను నేను. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి. 10వ భాగం ఇస్తాను. అదిగో ఈ లోపల వెనక ఏదో శబ్దమైంది, వెనక్కి తిరిగి అడగా వచ్చాడు భక్తుడు. ఆ శుంకర్లాగా కాదు, నేను అట్లా కాదు, నేను నీతిమంతుని, యథార్థమంతుని. ఆడి డబ్బా ఆడే కొట్టుకుంటున్నాడు, ఆడి డబ్బా ఆడే. కొందరిని చూడండి, కదిలించండి, నా చెవులో రక్తం రావాలి, అంతవరకు నన్ను విడిచిపెట్టరు. ఇట్లా ఖర్చు తీసుకొని, అయ్యా అమ్మ రక్తం వచ్చిందయ్యా, ఆగు పాస్టర్ గారు, నా సాక్షి వినకుండా నువ్వు. అప్పటికే 6 డజన్ సార్లు విని ఉంటాను. ఏమంటావు అట్లాగా. ఈ లోపల ఆయనలాగా నేను కాదు అన్నాడు కదా, ఇంకైనా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ లోపల ఆయన బయట ఎక్కడో నిలిచి ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు అని రొమ్ము కొట్టుకుంటూ, ప్రభువా పాపినైన నన్ను క్షమించు, కరుణించు అని ఒక చిన్న ప్రార్థన చేశాడు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇతను అతనికంటే నీతిమంతుడు, ఇతను అతనికంటే నీతిమంతుడు. ఇద్దరు మందిరానికే వచ్చారు.
ఒకతను సరాసరి వచ్చి తన భక్తి అంతా చెప్పుకుంటున్నాడు, డప్పాలు కొట్టుకుంటున్నాడు. ఇంకొకతను దూరంగా నిలబడి రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నేను యోగ్యుని కాదు అన్న ఓ పశ్చాత్తాపం అతని పాపమును కడిగి పరిశుద్ధినిగా తీర్చి నడిపించడానికి కారణముగా మార్చబడింది. ఈరోజు మన భక్తి, మన ఆధ్యాత్మికమైన స్థితి, ఆత్మ సంబంధమైన పరిస్థితి పొద్దు నుండి సాయంత్రం దాకా కొట్టి 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 ఆ డోలు పగిలిపోవాల్సిందే తప్ప మనుషుల్లో ఏమాత్రం మార్పు కానీ పశ్చాత్తాపము కానీ ఏమిటండి లోబడే జీవితము కానీ విరిగిన మనసుతో జీవించే స్థితి కానీ పొరపాటున కూడా కనపడదు. ఆయన కరుణిస్తాడు, కరుణించు వాని వలననే సమస్తము అగును. ఏమవుతుంది అంటే నీ పాపములను క్షమించబడతాయి. నా పాపములు క్షమించిన దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవరికి వాళ్ళే చెప్పండి, నా పాపములు క్షమించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రపంచంలో పాపములను క్షమించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు తప్ప ఎవరు లేరు. కారణం ఏంటో తెలుసా? దేవుళ్ళు దేవతలు అనబడే వాళ్ళు ఉన్నా అందరూ పాపములో ఉన్నారు. పాపము లేని దేవుడు ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన తప్ప పాపము క్షమించగలిగిన వాడు ఎవ్వడు లేడు, ఏ దేవుడు లేడు. రోషముతో చెప్తూ ఉన్నాను, పౌరుషంతో చెప్తున్నాను, మనము ఆరాధించే దేవుడు పాపము లేనివాడు, పాపులలో చెరనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా నిలిచి ఉన్నవాడు, మనకు సరిపోయినవాడు, పాపములను క్షమించుటకు చాలిన దేవుడు. ఆయన ఒక్కడే మన పాపములను క్షమించుటకు శక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఇంకొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కరుణించే దేవుడు ఏం చేస్తాడో. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 10వ వాక్యం. ఏమ్మా చదవమ్మా. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని, ఏంటమ్మా? వారిని తోడుకొని ఎక్కడికి? నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. ఎక్కడికి నడిపిస్తాడమ్మా? ఒక్కరు చదవండి. ఎక్కడికి నడిపిస్తాడు? ఒక్కరని చెప్పాను. ఎక్కడికి నడిపిస్తాడు? నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపించును. కాబట్టి ఆకలి అయినను దప్పిక అయినను కలుగదు, ఎండమాములైనను ఎండ అయినను వారికి తగలదు. కరుణించు దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అని అంటే నీటి బుగ్గల యొద్దకు నడిపించబోతూ ఉన్నాడు. నీటి బుగ్గల యొద్దకు, స్ప్రింగ్. ఏమిటండి స్ప్రింగ్? ఏమిటండి స్ప్రింగ్? స్ప్రింగ్ తెలుసా మీకు? ఏంటి ఏమిటనే స్ప్రింగ్ తెలుసా? స్ప్రింగ్ చిన్నప్పుడు ఈ నొక్కే పెన్నులు కొత్తగా వచ్చాయప్పుడు మాకు మేమేం చేసేవాళ్ళం అంటే ఆ పెన్నును తీసి ఆ పెన్నులో ఒక స్ప్రింగ్ ఉండేది. ఆ స్ప్రింగ్ను అలా నొక్కేసేవాళ్ళం. ఇంత స్ప్రింగు అంత అయిపోయేది. వదిలితే మరలా యథాప్రకారం వచ్చేది. స్ప్రింగ్ అంటే నువ్వు ఎంతన్నా నొక్కు అది మరలా యథాస్థితికి వస్తూ ఉంటుంది. స్ప్రింగ్ అంటే ఎక్కడికి? బుగ్గ, నీటి బుగ్గ, ఊట అంటే అర్థం ఏమిటంటే స్ప్రింగ్ అంటే. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిస్తే ఇప్పుడు కరుణించే దేవుడు నిన్నేం చేయబోతున్నాడంటే పాపాన్ని క్షమించడం మాత్రమే కాకుండా నిన్ను ఆయన నడిపిస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఏ చోటికి ఆయన నడిపిస్తాడు అంటే నీటి బుగ్గ యొద్దకు వారిని నడిపిస్తాడు.
ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైతే నా దేవుని ద్వారా కరుణించబడ్డారో, ఈ రోజున ఎవరైతే కరుణించబడతారో, ఎవరైతే ఆయన కరుణను కోరి కరుణించబడతారో వారినందరినీ ఆయన తిన్నగా ఎక్కడికి నడిపిస్తాడు అని అంటే నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటి ఆ నీటి బుగ్గలు? ఏమిటి ఆ నీటి బుగ్గలు? మీరు చదువుతారు యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వాక్యం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎప్పుడును దప్పికొనడు. నేను వాడికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై ఏంటండి వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండను అంటే నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడు అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఆ సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు అమ్మా నువ్వు దాహం కలిగి ఉన్నావు. ఏ దాహము అని అంటే ఆత్మీయ దాహము కలిగి ఉంది. నీకు 5 పెనిమిటులు ఉన్నారు. ఇప్పుడు ఏలుచున్నవాడు నీవాడు కాదు. పెనిమిటి అని అంటే భర్త. అసలైన పెనిమిటి ఎవరంటే నిన్ను సృష్టించేవాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సృష్టికర్తను విడిచి సృష్టిలో చేయబడిన వాటిని దేవుళ్ళగా నిలుపుకొని ఆమె ఆరాధన చేస్తూ ఉంది. మరలా ఆమె ప్రసంగం ఏంటో తెలుసా అండి? ఆరాధించువారు యెరూషలేములోనే ఆరాధించాలి. మేమైతే పర్వతం మీద ఆరాధిస్తాం. మెస్సియా వస్తాడు. ఒకవైపు ప్రార్థన చేస్తుంది, మరొక వైపు ముహూర్తాలు చూసుకుంటుంది. ఒకవైపు మందిరానికి వచ్చి కానుకలు ఇస్తుంది, ఇంకొక వైపు గుడికి వెళ్ళి చేయాల్సినవన్నీ చేస్తుంది. ఇది చేస్తుంది, అది చేస్తుంది. ద్విమనస్కులు. ఆమెతో అంటాడు నీకు ఇంకా దాహం తీరట్లేదు, నేను నీళ్ళు ఇస్తాను. నేను నీళ్ళు ఇస్తే నీకు సంపూర్ణమైన రక్షణ కలిగి దాహము తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. ఆనందంగా చెప్పాలి హల్లెలూయా. నీ దాహము తీర్చబడుతుంది, నీ దప్పిక తీర్చబడుతుంది. విశ్వసించువాని కడుపులో పారెడి ఊరెడి నీటి బుగ్గలుగా ఉంటాయి. నిత్య జీవమునకై దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దాని అర్థం ఏమిటంటే రక్షణ. ఏమిటండి? రక్షణార్థమైనటువంటి మార్గాలలో మీరు నడిపించబడతారు. రక్షణార్థమైనటువంటి మార్గాలలో మీరు ముందుకు కొనసాగించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాటను కూడా మీరు బైబిల్లో చదువుతారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వాక్యం, 36వ వాక్యంలో దప్పిక కొనుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు నీళ్ళు ఇస్తాను. 37వ వాక్యములోన దప్పిక తీర్చుకోండి. 37వ వాక్యంలో నా యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును దప్పికొనడు. ఈ మాట దేని గురించి చెప్తున్నాడు అని అంటే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వాళ్ళ కడుపులో జీవజలపు నదులు ప్రవహిస్తాయి. విశ్వసించువాని కడుపులో పరిశుద్ధాత్మ అభిషేకం. విశ్వసించువాని కడుపులో చదువు. ఆ మాట చదువునా? నా యందు విశ్వాసం ఉంచువాడెవడో అమ్మా లేఖనము చెప్పినట్లు వాని కడుపులో జీవజల నదులు పారును. దేవునికి స్తోత్రం కలుగునగాక. సరే 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. కడుపులో ఏం పారుతాయంట?
జీవజలపు నదులు. మనం ఆరాధన ఎందుకు చూడండి పైకెత్తి, తలలు పైకెత్తి. మనం ఆరాధన ఎందుకు చేస్తామో తెలుసా? ఆరాధన ఎందుకు చేస్తామో తెలుసా? కడుపులో ఏముంది? వాక్యం ప్రకారము కడుపులో ఏముంది? జీవజలం ఉంది. ఇది ఒక కుండ. ఇప్పుడు నీళ్ళు ఎక్కడి తెస్తారు? కాలువలోకి వెళ్ళి కుండతో ముంచి తీసుకొని వచ్చి పెట్టుకుంటారు. కుండతో నీళ్ళు తీసుకొని వచ్చి కుండ అక్కడ పెట్టి నువ్వు ఇక్కడుండి దాన్ని చూస్తూ ఉంటే నీ దాహం తీరుతుందా? నీ దాహం తీరుతుందా? ఏమ్మా, ఆరాధనలోనే ఏంటంటే 2-3 వెళ్ళిపోయి నీళ్ళు తాగేసి వచ్చారు. నీళ్ళు కమ్ హియర్, రా నా దగ్గరికి రా, నోట్లో పడి అంటే పడుతుందా? కుండలో నీళ్ళు ఉన్నాయి, కుండ నిండా నీళ్ళు ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఆ నీళ్లను త్రాగాలి, తీసుకొని త్రాగాలి. అదే ఆరాధన. మీకు ఇంకో కోణంలో చెప్తాను. కుండ నిండా నీళ్ళు ఉన్నాయి, దానికి ఇట్లాంటి పలసని కర్చీఫ్ కట్టండి, మందపాటి గుడ్డ కట్టండి, దాని మీద మూత పెట్టండి, దాని మీద రాయి పెట్టండి. మంచి ఫిల్టర్ వాటరే. మరలా వెళ్ళి ఒక వారం 10 రోజుల తర్వాత ఆ నీళ్ళని తీయండి. పాచి పట్టి ఉంటుంది, పాడైపోతాయి. నీళ్ళు కదలాలి. కడుపులో ఏముంది? జలపు నది ఉంది. ఏమవ్వాలి? కదలాలంటే నువ్వు ఆడాలి, నువ్వు చప్పట్లు కొట్టాలి, నువ్వు స్తోత్రం చెప్పాలి. అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే నీ దాహము తీర్చబడతా ఉంటుంది. జీవజలపు బుగ్గలు అని అంటే పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడడం మాత్రమే కాదు, భాషలతో మాట్లాడుతూ నువ్వు దేవుని స్తుతించగలిగితే నీ దాహము తీర్చబడుతుంది, నీ దప్పిక తీర్చబడుతుంది. ఏ ఎండమావులు నిన్ను పడగొట్టకుండా, నువ్వు కుప్పకొలిపోకుండా, ఎంత ఎండకైనా ఎడారికైనా అలయక సమస్యలుగా బలము కలిగి పరిగెత్తగలుగుతావు. లోపల ఉన్నటువంటి జీవజలపు నదులు. కొంతమంది ఉలకరు పలకరు, కదలరు. ఎందుకు అడుగుతున్నావు? వాళ్ళకు దయ్యం పట్టింది అంటూ ఉంటారు. దయ్యం పట్టిన వాళ్ళు కదలరు. ఆకాంక్ష లేదు. ఈ కడుపు అనే కుండలో పరిశుద్ధాత్మ నదిలో నీళ్లు నింపుకుందామన్న ఆలోచన లేదు చాలామందికి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఉంటేగా పీకల్లాగా తినడం, నిద్రపోవడం. ఇంకెక్కడ పరిశుద్ధాత్మతో నింపబడతావు? ఎక్కడ నీ కడుపులో జీవజలపు నదులు ప్రవహిస్తాయి? కనిపెట్టు. కోడికకు వచ్చి ఎప్పుడు కనిపెట్టుకుంటావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి. కరుణించు దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే నిన్ను నీటి బుగ్గల యొద్దకు నడిపించు. ఆ నీటి బుగ్గలే రక్షణ. ఆ నీటి బుగ్గలే పరిశుద్ధాత్మాభిషేకం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. మీరు ఎంత రక్షణను అనుభవిస్తున్నారో ఇక్కడ కనబడుతుంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వాక్యం. నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. అర్థమైందా మీకు? ఎండిన భూమి మీద ప్రవాహ జలములను, నీ సంతతి మీద నా ఆత్మను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీళ్లను దేంతో పోలుస్తున్నాడు చూడండి. ఎండిన భూమి మీద
ప్రవాహ జలములు. ఎండిన భూమి అని అంటే మనిషి, మట్టితో తీయబడిన మనిషి ఎండిపోయాడు పాపము ద్వారా. ఆయన అంటాడు, నా పాపమును బట్టి నా ఎముకలు ఎండి క్షీణించిపోతున్నాయి. ఎండిపోయాడు, పాపము ద్వారా పాపముతో ఎండిపోయాడు. ఎండిపోయిన ఈ వ్యక్తి మీదికి ప్రవాహ జలములు, అలాగే నీ మీద దేవుడు పరిశుద్ధాత్మాభిషేకాన్ని కుమ్మరించబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలకు బాప్తీసం తీసుకోవాలి? ఎన్ని సంవత్సరాలకు? 14 సంవత్సరాలు దాటిన వెంటనే మీ పిల్లలను బాప్తీస్వానికి నిలబెట్టాలి. మీరు రక్షణ ఎక్కడ ప్రారంభమైంది? యూదా ఇంటి వారి నుండే రక్షణ ప్రారంభం అవుతుంది. రక్షణ నీ ఇంటి దగ్గర నుండే ప్రారంభం కావాలి. నీ పిల్లలను రక్షణకు సిద్ధం చేయాలి. రక్షణకు సిద్ధం చేయకుండా యుద్ధానికి సిద్ధం చేస్తావు. రక్షణకు సిద్ధం చేయకుండా సంపాదించడానికి సిద్ధం చేస్తావు. రక్షణకు సిద్ధం చేయకుండా లోకంలో చాలామంది ఉన్నారు, వేరే దాళ్ళకు సిద్ధం చేస్తారు. రక్షణకు సిద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి కొంచెం గట్టిగా, హల్లెలూయా. నీ వాక్యం తెలియదా? బల్లారాధనలో పాల్పంపులు పొందట్లేదా? మీటింగులకు లైట్లు కట్టట్లేదా? కానుకలు ఇచ్చి ప్రోత్సహించట్లేదా? ఎందుకు సిద్ధపరచట్లేదు? 14 దాటితే రక్షణ ప్రాకారాన్ని వాళ్ళు పొందుకునేటట్లుగా. పిల్లలు ఉంటారో ఉండరో, నువ్వే చెప్తున్నావు, ఉండరో, నువ్వే ప్రసంగం ఏమో. వీధిలోకొచ్చి అరుమంటే 5 ఇళ్ళు పడిపోవాలి. పిల్లలకు మాత్రం రక్షణను చెప్పి నిలబెట్టలేరు. దేవుని బిడ్డలారా, ఏమనుకోవద్దు, నన్ను క్షమించండి, లేకుంటే ఏదన్నా అనుకోండి, మీ సంతానము ఆశీర్వదించబడాలి. చెప్పండి కొంచెం గట్టిగా, మీ పిల్లలు ఆశీర్వాదము చేత నింపబడాలి. చదవండి ఆ మాటను చదవండి ఒకసారి గట్టిగా చదవండి. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను, నీకు పుట్టిన వారిని. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు కరుణించే దేవుడు నీ పిల్లలను ఆశీర్వదించబోతున్నాడు. నీ పిల్లలను దీవించబోతూ ఉన్నాడు. నీ పిల్లలను రాబోతున్న తరాలలో శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణముగాను దేవుడు నిలబెట్టునుగాక. నీ సంతతి మీద ప్రవాహ జలములు కృమ్మరించబడునుగాక. బాప్తిస్మానికి నడిపించబడతారుగాక. ఆత్మతో నింపబడి కంతులు వేస్తూ దేవుని స్తుతించి పరిశుద్ధాత్మతో రేపబడుదురుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. నీ కోరిక, నీ ఆశ, నీ ఆలోచన, నీ పిల్లలు రక్షించబడాలని, నీ పిల్లలు నువ్వు కోరుకున్నట్టుగానే రాబోతున్నటువంటి దినాలలో రక్షణలోనికి దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. నువ్వు ప్రయాసపడినా ఏమవుదు, నేను ప్రయాసపడినా ఏమవుదు. కరుణించే దేవుడు కార్యం చేయబోతున్నాడు. అది నేను చెప్పాలనుకున్నది. కరుణించే దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. ఇప్పటికే మనం చేసిన అతిక్రమాన్ని బట్టో, దేవునికి విరోధంగా నడిచిన దాన్ని బట్టో మన పిల్లలు ఉండాల్సిన స్థాయి కంటే తక్కువగా ఉన్నారు. ఇప్పుడు కరుణించబడదాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం, పరిశుద్ధాత్మ ఓటలను పైకి తీసుకొని వద్దాము. నీటిని కదిలేద్దాం. కదిలించకపోతే పాచి పడుతుంది. నీటిని కదిలేద్దాం. రాబోతున్న దినాలలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నీ పిల్లలను నడిపించబోతున్నాడు. చప్పట్లు కొట్టచ్చు కదా, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడంటే గట్టిగా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. నా ఆత్మను చదవండి ఆ వాక్యంలో, నా ఆత్మను నీ సంతతి మీద. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి.
లింకు చూడండి, తలలు పైకి ఎత్తండి. నా ఆత్మను నీ సంతతి మీద చూడండి. నా సంతానం ఎవరు? మీరు. వాళ్ళు ఉంటే ఉంటారు, పోతే పోతారు. ముద్ద పెడతారేంటి పుట్టినోళ్ళు ఇప్పుడే ఎదురిస్తుంటే? వాళ్ళు కాదు నా సంతానం, మీరు నా సంతానం. మీరనే నా సంతానం, మీరు. ఇప్పుడు దేవుడు నాతో ఏం చెప్పాడంటే, రాత్రి ఇదిగో నీ సంతానం మీద నా ఆత్మను కృమ్మరించబోతున్నాను, నీ పిల్లలు నేను ఆశీర్వదించబోతున్నాను. అంటే కొంతమంది నాకు పిల్లలు ఉన్నారు, నీకు పుట్టిన వారంటే నేను బాప్తీసం ఇచ్చిన వారిని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మరి ప్రత్యేకించి నీకు పుట్టిన వారు అంటారు చూడండి, అంటే నా చేతులతో బాప్తీసం ఇచ్చిన వాళ్ళు. నా చేతులతో బాప్తీసం ఇయ్యని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, ఉన్నారా లేదా? నా చేత బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను వీళ్ళను అందరినీ నా దేవుడు కరుణించి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అని అంటే, ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వదించడమే కాదు, ఇప్పుడు మనల్ని ఎక్కడికి నడిపించబోతున్నాడంటే, రాజకీయ సదరంగంలోనికి కాదు, లోక సంబంధమైన వాటిలోనికి కాదు, పాపయుక్తమైనటువంటి దారిలోనికి కాదు, పాపాన్ని జురుకునే స్థితిలోనికి కాదు, అన్యాయం అక్రమాలలోనికి కాదు, మనలను నీటి బుగ్గల యొద్దకు నడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకములోనికి నడిపించబోతున్నాడు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ ఉండదు, ఎండమాములు ఉండవు. సురక్షితమైనటువంటి మార్గాలలో నువ్వు నడిపించబడబోతున్నావు. నీటి కాలువల నాటిన చెట్టు ఆకుబాడక పచ్చగా ఉంటే, నీటి కాలువల వెంబడి నడిపించబడుతున్నటువంటి వాడు దప్పిక కొనడు, ఎండ తగలదు, ఎండ మామూలు అతనికి. ఎండమావులు అంటే ఏంటో తెలుసా? ఎండమావులు అంటే ఏంటో తెలుసా? ఏమ్మా తెలుసా? ఎండమావులు అంటే మనం నడుచుకుంటూ వెళ్తున్నాం రోడ్డు అమ్మడి, ఇప్పుడంటే నడవట్లేదులే, బండెక్కి వెళ్తున్నాం. అక్కడ అదిగో అంత దూరాన్న నీళ్ళ చెరువు ఉన్నట్టు కనపడుతుంది. ఏమన్నట్టు? నీళ్ళ చెరువు ఉన్నట్టు కనపడుతుంది. మనం పరిగెత్తుకొని అక్కడికి వెళ్తే ఏముండదు. ఎండమాములు అంటే భ్రమ. ఎండమాములు అంటే భ్రమ. దేవుడు భ్రమలో నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చి నిజ జీవితంలో నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, రెండు చేతుల పైకెత్తి సంతోషంగా హల్లెలూయా. ఇంకొకటి ఏంటి, చాలా మాటలు చెప్పాలి మీకు. చెప్పడానికే కదా ఈరోజు ఉండేది, కాదా? అవునా కాదా అండి? ఓకే, దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, మొదటిది కరుణించువాని వలననే అగును. కరుణించువాని వలన ఏమవుతుంది అంటే, పాపములు క్షమించబడదు. రెండవది, కరుణించువాడు ఏం చేస్తాడంటే నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. మరొక విషయాన్ని చెప్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వాక్యం. దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఇప్పుడు మీరు తలల పైకి ఎత్తి చెప్తారు. కనాను స్త్రీ తూరు సీదోనుల ప్రాంతం నుండి వచ్చింది, అన్యురాలు. ఎక్కడో ఇనుంటుంది. అక్కడ యేసు ప్రభు దయ్యాలు నెలగొడుతున్నాడు, చచ్చిన వాళ్ళను లేపుతున్నాడు, బాగు చేస్తున్నాడు, కుంటోళ్లకు నడకనిస్తూ ఉన్నాడు, నడిచి వెళ్ళిపోతున్నారు. పక్షవాయువు కలిగిన వాళ్ళు పరుపెత్తుకొని పరిగెత్తుతున్నారు. చెప్పి ఉంటారు ఎవరో ఒకరు, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు. చదువు, మరలా చదువు అక్కడి వరకు. దావీదు కుమారుడా ఆయన దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆయన ఏం పట్టించుకోలే, వెళ్తున్నాడు. ఆమె దావీదు కుమారుడా కరుణించు కరుణించు అనుకుంటే వెంటబడతాడు. పక్కనున్న శిష్యులు చూసి, అయ్యా చాలాసేపటి ఉంటే ఆమె కేకలు వేస్తుంది, ఒకసారి ఆమె సంగతి ఏంటో చూసి పంపించు.
అయినా యేసు ప్రభు ఏమాత్రము పట్టించుకోలేదు. ఆమె పట్టు విడవకుండా దావీదు కుమారుడు కరుణించు, నా కుమార్తెకు దయ్యం పట్టింది, స్వస్థత కావాలి, నువ్వు బాగు చేస్తావు, సహాయం చేయ. ఆయన చూడండి, తలల పైకి ఎత్తండి. తలల పైకి ఎత్తితే మీకు అర్థమవుతుంది. మా తలల పైకి ఎత్తి నన్ను చూడమ్మా, అర్థమవుతుంది. అలా ఆమె ఏమన్నా పట్టించుకోకుండా తిన్నగా ఆమె వైపు తిరిగి రొట్టె కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు, రొట్టె పిల్లల కోసం తలల పైకి ఎత్తమన్నా, రొట్టె పిల్లల కోసం. అప్పుడు ఆమె, అయ్యా కుక్క పిల్లలు కూడా యజమానుడు తింటా ఉంటే మాడిపోయింది, మిగిలిపోయింది, సరిగ్గా కాలంది తుంచి వేస్తాడు కదా, కుక్క పిల్ల ఆ రొట్టె ముక్కైనా తింటుంది కదయ్యా. ఆమెను చూసి యేసు ప్రభు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక, నీ కుమార్తె స్వస్థత నొందునుగాక అని చెప్పి పంపించేశాడు. చదవండి ఆ మాటను. 28వ వాక్యం. అమ్మా ఒకరు చదవండి, ముందు ఎవరు ప్రారంభిస్తే వాళ్ళు చదవడం నేర్చుకోండి. చదవండి. ఆమె కుమార్తె స్వస్థత నొందెను. 22వ వాక్యంలో, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఏంటన్నా? దావీదు కుమారుడా నన్ను కరుణించు. 28వ వాక్యంలో దేనికోసమైతే ఆయన కనికరాన్ని కోరుకుందో అదే ఆమె జీవితంలో నెరవేర్చి, అదే ఆమె జీవితంలో పొందుకొని సంపూర్ణమైనటువంటి స్వస్థత తన కుమార్తెకు పొందుకుంది. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కార్యం చేశాడా లేదా? చెప్పరేంటండి, చేశాడా లేదా? అంటే ఆయన కరుణిస్తే జరిగే రెండవ కార్యం ఏమిటంటే సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు కలగజేస్తాడు. మరి ఈ రోజున నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదు, ఏ బలహీనతతో వచ్చావో తెలియదు, ఏ నొప్పితో వచ్చావో తెలియదు, ఏ అనారోగ్యంతో వచ్చావో తెలియదు. అది కడుపు నొప్పో, కాళ్ళు నొప్పో, పంటి నొప్పో, తలనొప్పో, నడువు నొప్పో, మోకాళ్ళ నొప్పులో, పాదాల నొప్పులో నాకు తెలియదు. దేవుడు కరుణించువాడిగా మన మధ్యలో ఉన్నాడు. కరుణించే దేవుడు గాయపరచబడిన ఆయన హస్తాన్ని చాపి నీకు సంపూర్ణమైన స్వస్థత కలగజేయబోతూ ఉన్నాడు. స్వస్థత పొందుకొందువుగాక. ఆమేన్. మొదటిది పాపక్షమాపణ, రెండవది నీటి బుగ్గల యొద్దకు నడిపించబడతావు, మూడవది సంపూర్ణ స్వస్థత దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. కరుణించే దేవుడు. ఆఖరిగా ఒక మాటను చెప్పి నేను అలా ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము, ఈ మాటలోనే 5 మాటలు ఉన్నాయి, అవన్నీ చెప్పను, సమయం లేదు. ఊరికి ఆ ఒక్క మాటను చదివించి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 18వ వాక్యం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయును. స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి.
నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిగా నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయబోతున్నాడండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేయబోతున్నాడు? మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. డేవిడ్ అన్నయ్య ఉన్నాడు. గవర్నమెంట్ రోడ్లు ఇండ్లు పడగొట్టాడు. ఆ ఇంట్లో అద్దెకు. అవునా? ఒకరోజు నాకు చాలా బాధ కలిగింది. ఒక మాట అన్నాడు నాతో, కాలువతలకి వెళ్ళిపోతాను పాస్టర్ గారు. నా భయం ఏంటంటే అక్కడికి వెళ్తే ప్రార్థనలో ఎట్లాగా ఎదుగుతాడు, అసలు ఏంటి? నేను మాత్రం ఒకటే చేశా, ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. ఏదో ఇల్లు దొరికిందన్నాడు, వెళ్ళి సంతోషంగా ప్రార్థన చేసి వచ్చాం. అక్కడే ప్రార్థన పెట్టాం. ప్రార్థన చేసేటప్పుడు చెప్పాం, ఇది సొంతమగునుగాక అని. దేవుడు ఇచ్చాడా లేదా? చెప్పరేంటండి? ఏమి లేనప్పుడు ఇల్లు ఇచ్చాడా? ఓకే. తర్వాత ఆటో ఇచ్చాడా? అంటే దీని అర్థం ఏంటి? ఫస్ట్ ఇల్లు వచ్చింది, తర్వాత కూతురు పెళ్లి చేశాడు. ఉందో లేదో పక్కన పెట్టు, తర్వాత లేకపోయినా కూడా దొరలా కనపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. చూసినన్నీ ఒక 10,000 అడగాలనిపిస్తుంది. నాకు తెలుసు కనుక అడగలేకపోతున్నాను. విస్తరింపజేసాడా లేదా? చెప్పట్లేదు మీరు. అవునా? కూతురు పెళ్లి చేసాడా? ఆటో ఇచ్చాడా దేవుడు? మాట్లాడరేంటండి? మళ్ళీ రేపు కొడుకు పెళ్ళి చేస్తాడు, మరి నాకు చెప్తాడో చెప్పడో? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమో, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అంటే నేను లేకుండా ఎట జరుగుతుంది? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునట్లుగా వస్తాం. విస్తరించాడా లేదా? చెప్పరేంటండి? విస్తరింపజేసాడు. ఏంటంటే ఏమీ లేదు నా పరిస్థితి అనుకుంటే రమేష్ అని ఇల్లు కట్టుకున్నాడా? అంటే విస్తరింపజేసాడా లేదా? మన నాని గురించి మాట్లాడదాం. పాస్టర్ గారు 20,000 ఉన్న ఇల్లు కడతాం. 20,000లోనే దాడితే ఒక 10,000 అంతే, అంతకు మించి. ఓయమ్మ 3 మేస్త్రీలతో మాట్లాడాం. జాన్ డేవిడ్ అని వచ్చి కూడా ఎవరినో మేస్త్రిని తీసుకొచ్చి కొలత వేయించాడు. 20,000తో కడదాం అనుకున్నవాడు దగ్గర 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టు. అంటే దేవుడు విస్తరింపజేసాడు, ఆఫ్ చేశాడు. చెప్పరేంటండి? జాన్ డేవిడ్ అనే ఉన్నాడు. చుట్టూ 1,00,000 పెట్టి ముందు ఎల్లాకారంలో ప్రహారీ తీయించేశాడు. విస్తరింపజేసాడా లేదా? మరి మట్టి తోలించేశారు హైట్గా, చెరువు కంటే పైగా ఉంటుంది కడితే ఇల్లు. ఈ ఇండ్లు ఇంకా కాలనీనే కనపడకుండా చేస్తుంది రాబోతున్న దినాల్లో. ఆయన చెప్పడాలి, ఆమె చెప్పడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇదిగో అంటే హాస్పిటల్కి వెళ్ళినా, బయటకు వచ్చినా, లోపల చేసినా కోళ్ళు పెట్టుకోవడానికి సెట్టు పెట్టాడు. విస్తరించాడా లేదా? అప్పు పప్పు తర్వాత అని మీకు చెప్తున్నాను. విస్తరణ అని అంటే మేము అక్కడికి ప్రార్థనకి వెళ్తున్నాం, ఏం జరగలేదు. ఎందుకు? పాచి పనుల మాట. చేశాడా లేదా దేవుడు? ఉద్యోగం లేదు, ఇచ్చాడా లేదా? మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఇంకా రాబోతున్న దినాల్లో ఎన్ని తీసుకోవాలో మీరు, ఎన్ని పొందుకోవాలో మీరు దేవుని ద్వారా, ఎన్ని అనుభవించాలో మీరు దేవుని ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని చేశాడే దేవుడు. దేవునికి ఏం చేశారు మీరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పితరులను ప్రమాణము చేసిన రీతిగా నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పాలి. నీ పితరులను విస్తరింపజేసిన రీతిగా నిన్ను విస్తరిస్తాడు. నీ సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కరుణించే దేవుడు నీ పితరులను వదిలిపెట్టలేదు, నిన్ను వదిలిపెట్టట్లేదు. నీ పిల్లలను కూడా విడిచిపెట్టాడు. కరుణించే దేవుని కరుణతో మనము నింపబడాలి. గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి.
ఇప్పుడు చెప్పండి, 2 చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ కరుణించే దేవా నీకు స్తోత్రం అని చెప్పండి. గట్టిగా కరుణించే దేవా నీకు స్తోత్రం అని చెప్పండి. కరుణించే దేవా నీకు స్తోత్రం అని చెప్పండి. కరుణించే దేవా నీకు స్తోత్రం అని చెప్పండి. ఓకే, అడుగుతాను, కరుణించే దేవుడు ఏం చేస్తాడు? కరుణించు దేవుని వలనే అగును. ఏమవుతుంది చెప్పండి, గట్టిగా చెప్పండి. పాపాలు క్షమిస్తాడు. రెండవది, నీటి బుగ్గల యొద్ద, అంటే నువ్వు నడవవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తాడు కరుణించే దేవుడు. మూడవది, నిన్నుకు స్వస్థత కలగజేస్తాడు. నాలుగవది, నిన్ను విస్తరింపజేస్తాడు. విస్తరించడం అంటే అలా చెప్పానుగా ఇందాక, బయట సంఘాలకు ఎవరి దగ్గరకు వెళ్ళిన అవసరం లే, మన దగ్గరే మనలోనే దేవుడు చేస్తున్నాడు. ఎక్కడో అరుగుల మీద పెట్టుకునే వాళ్ళం ప్రార్థన, అవునా కాదమ్మా? అవునా కాదా? ఎవరో స్థలం ఇచ్చి అక్కడ చెట్టు కట్టుకున్నాం, అవునా కాదా? ఇప్పుడు రేపు రేపు ఏం మాట్లాడట్లేదు మీరు, రేపుకు రూపులు లేవనుకుంటున్నారు. ఈరోజే చచ్చిపోతే ఏం చావరు మీరు. పెద్ద స్థలం తీసుకోవాలి, పెద్ద మందిరం కట్టాలి, వాళ్ళందరిని మీరు చూడాలి, నేనందరికీ ప్రార్థనలు చేయాలి, దేవుని ఉన్నతమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. కరుణించే దేవుని కనికరం నీ మీద కుమ్మరించబడతాది.